श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో క్షువ దధీచీల వివాదం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మన బడఘట్టంలో మనం తెలుసుకున్నాం కదా, శూలపాణి అయి పరమేశ్వరుని ఎదుట నిల్చున్నాడు. మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుడిని సర్వగణాధ్యక్షుని కూడా చేశాడని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సూతుడు మునునికి ఇలా చెబుతున్నాడు. ఓ మహర్షులారా, బ్రహ్మగారు ఈ గాథను ఇంతవరకు చెప్పిన తరువాత నారదుడు విని రుద్రుడు లేని యాగానికి దేవతలతో కూడి వెళ్ళి విష్ణు పరాభవాన్ని పొందటానికి కారణమేమిటి అని ప్రశ్నించగా, పితామహుడు చెప్పిన దానిని మీకు చెప్తున్నాను వినండి అని అన్నాడు. పూర్వం క్షువుడు అనే మహా తేజస్వి అయిన ఒక రాజు ఉండేవాడు. శివనపుత్రుడైన దధీచి మహర్షి ఆయనకు మంచి మిత్రుడు. దీర్ఘకాల తపస్సు విషయంలో వారిద్దరికీ గొప్ప వివాదమే పుట్టింది. ఆ వివాదం అప్పట్లో చాలా అల్లకలోలాన్ని కూడా రేపినది. దీర్ఘకాల తపస్సు విషయంలో బ్రాహ్మణుడే అందరికంటే శ్రేష్ఠుడు అని శివభక్తుడైన దధీచి పలకగా, అష్టదిక్పాలుకల శరీరాన్ని తాను ధరిస్తున్నాడు కనుకను, వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తున్నాడు కనుకను రాజే శ్రేష్ఠుడు అని క్షువుడు అన్నాడు. ఇంకా ఇలా కూడా అన్నాడట. ఓ శవనపుత్ర, రాజు ధర్మాలను చెప్పిన శృతి అనగా రాజు సర్వదేవతా స్వరూపుడు అని అంటోంది కదా, అట్టే దేవతను నేనే. రాజు బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు కనుక నువ్వు నన్ను పూజించాలి అని అన్నాడు. వేదశాస్త్ర విరుద్ధమైన క్షువుని అభిప్రాయాన్ని విన్న భృగువంశరాజు అయిన దధీచికి కోపం వచ్చి ఎడమ ముష్టితో అనగా ఎడమ చేతితో అతని శిరస్సుపై కొట్టాడు. అనగా ఒక ముట్టికాయ వేశాడు. దుర్బుద్ధి అయిన క్షువుడు క్రోధుడై కోపోద్యుక్తుడై దధీచిని కత్తితో 2 గాలు చీల్చేసి, ఇప్పుడెవరు శ్రేష్ఠుడరా అని గర్జించాడు. మహర్షి నేల మీద పడిపోతూ భృగవంశ మండనాయమునుడైన శుక్రాచార్యుని స్మరించాడు. వెంటనే శుక్రుడు వచ్చి మృత సంజీవిని విద్యచే చీల్చివేయబడిన దధీచి దేహాన్ని సంధించాడు. సంధించిన శివభక్తులలో శ్రేష్ఠుడు మృత్యుంజయోపాసనను లోకంలో ప్రవర్తింపజేసిన వాడు ఆసుర గురువు నీతి శాస్త్ర విశారదుడు అయిన శుక్రభగవానుడు దధీచికి అత్యంత రహస్యము, పవిత్రము, మహిమోపేతము అయిన మహామృత్యుంజయ మంత్రాన్ని ఇలా ఉపదేశించాడు. వత్స దధీచి, శివప్రభువుని పూజించి వేదోక్తము సర్వశ్రేష్టము అయిన మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. త్రయంబకం యజామహే అనగా లోకములకు తండ్రి, రక్షకుడు, అగ్ని, చంద్ర, సూర్యమండలను సృష్టించినవాడు, సత్వరజస్తమో గుణములపై సంపూర్ణ ఆధిపత్యము గలవాడు, వాత పిత్త శ్లేషములనే 3 శరీరతత్వములను పాలించువాడు, ఆహవనీయ, గార్హవత్య, దక్షిణాగ్రములు అను 3 అగ్నులను పాలించువాడు, పృథివీ, జలము, అగ్ని అను 3 బాహువుల వంటి 3 మూర్తభూతములతో సర్వమును వ్యాపించి ఉన్నవాడు, స్వర్గాదిలోక స్వరూపుడు, సుఖ దుఃఖ మోహోత్మకమగు జగత్తునందు సర్వత్రయా వ్యాపించి ఉన్నవాడు, త్రిమూర్తి స్వరూపుడు శివుడిని పూజించదము. సుగంధిం అనగా మహాదేవుడు సర్వభూతములలో, సర్వ ప్రాణులలో, సత్వరజస్తమో గుణములలో, సర్వ కర్మలలో సుగంధము వలె అనగా వాసన వలె వ్యాపించి ఉన్నాడు. ఆ దేవదేవుడు పుష్పములలో సుగంధము వలె ఇంద్రియాలలో, ఇతర దేవతలలో, శివగణములలో అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు. పుష్టివర్ధనం, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వ్రతనిష్ఠుడా, మహత్తు మొదలు పరమాణువుగత విశేషము వరకు వివిధ కార్యరూపములలో ఉన్న ప్రకృతి యొక్క సృష్టి పురుషుడకు శివుని నుండి లభించినదే. మహర్షి విష్ణువునకు, బ్రహ్మకు, ఇంద్రునకు, దేవతలకు, మునీశ్వరులకు పుష్టినిచ్చుడ చేతనే శివుడు పుష్టివర్ధనుడవుతున్నాడు. ఓ ప్రజాపతి, అమృత స్వరూపుడైన ఆ రుద్రదేవుని వేదవిహిత కర్మానుష్ఠానము చేత గాని, తపస్సు చేత గాని, లేదా ధ్యానం చేత గాని, యోగము చేత గాని, ధ్యానము చేత గాని ఆరాధించబడుతున్నాడు. ఆరాధించాలి కూడా. సత్యము చే గాని లేదా ఇతర ఆరాధన పద్ధతి చే గాని పూజింపబడిన శివప్రభువు దోషగాయతీగ నుండి వలె
మిక్కిలి భక్తుని మిక్కిలి భయంకరముకు మృత్యుపాశం అనుబంధం నుండి విముక్తి చేయగలిగిస్తూ ఉంటాడు. అనగా దోసకాయను తీగ నుండి ఎలాగైతే మనం పీకి వేస్తామో అలాగే భయంకరమైనటువంటి మృత్యుంజయ పాశము అనే అనుబంధము నుండి మనని పీకి వేస్తాడట రుద్రుడు. ఈ మృత సంజీవిని మంత్రం సర్వశ్రేష్టమైనది. నువ్వు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమంతో దీన్ని జీవించు. జపం పూర్తయ్యాక హోమం కూడా చెయ్యి. రాత్రింబగళ్ళు నీరు మాత్రమే తాగుతూ ఆ నీటిని ఈ మంత్రంతో అభిమంత్రించి త్రాగు. దీనిని శివ సన్నిధిలో ధ్యానం చేసిన వానికి ఎప్పుడూ మృత్యుంజయ భయం అనేదే ఉండదు. న్యాసాధికం పూర్తి చేసి భక్తవత్సలుడు మంగళకరుడు అయిన శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రాన్ని జపించి దుఃఖం నుండి విముక్తిని పొందు అని శుక్రుడు చెప్పారు. నులారా, ఈ విధంగా మృత సంజీవిని విద్యను ఉపదేశించి శుక్రుడు తన స్థానానికి చేరుకున్నాడు. దధీచి మహాముని శివవైభవాన్ని స్మరిస్తూ తపస్సు కొరకు వనానికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని యథావిధిగా జపిస్తూ చిరకాలం తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొంది ఆయన నుండి 3 వరాలను పొందాడు. అవి ఏమనగా వజ్ర సదృశ్యమైన ఎముకలు, అబాధ్యత్వం, దైన్యం లేని జీవితం. వరత్రయాన్ని పొంది సానందుడై దధీచి క్షోమహారాజు ఉన్న చోటికి వెళ్ళి అరికాలితో శిరస్సభ ఒక్క తన్ను తిన్నాడు. విష్ణు గౌరవ గర్వీతుడైన క్షుడు మహారోషంతో దధీచిని కృపాణంతో నరికివేశాడు. శివవర ప్రభావం చేత దధీచికి ఎటువంటి హాని కలగలేదు. అధీనుడుగా నిలిచి ఉన్నాడు దధీచి మహర్షి. చూసి బ్రహ్మపుత్రుడైన క్షుడు విస్మయుడై వెంటనే వనానికి వెళ్ళి హరి గురించి ధ్యానం చేశాడు. అతని భక్తికి ఏకాగ్రతకు సంతోషించి ప్రత్యక్షమైన విష్ణువుతో తను పొందిన అవమానాన్ని గురించి విన్నవించుకున్నాడు క్షుడు. క్షువిని మనోగతాన్ని గుర్తించిన విష్ణువు అతనితో, వత్స, దధీచి చెప్పినది సత్యమే. అతడు భృగువంశమండనుడు, మహాతపస్సంపన్నుడు, విశేషించి శివారాధనా తత్పరుడు. అతనికి దుఃఖం కలిగిస్తే నన్ను కూడా శపించగలడు. శుభ, మీరిద్దరం కలిసి ప్రయత్నించినా సరే అతనిని మనం జయించలేదు. అయినా నువ్వు నా భక్తుడవు కనుక అతనిపై విజయాన్ని సాధించడానికి ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఆ ప్రయత్నం కూడా నెరవేరదు సుమా. పైగా ఆయన శాపానికి గురై నేను దక్షయజ్ఞంలో శివుని వలన వినాశాన్ని పొంది తిరిగి నా స్థానానికి చేరుకుంటాను అని చెప్పి మాయావైన హరి క్షువిన మనోరథాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో క్షుభాదధీచీల వివాదం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణు దధీచీల యుద్ధం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. Yeah.